I am Dr. Anjaya, Professor of History, Usmania University. Today, I am going to deliver the online channel based counseling from the IGNOR Center, IGNOR Regional Center, Hyderabad. IGNOR Regional Center, Hyderabad. ఈరోజు మనం ఈ లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోయేటువంటి ఈ యూనిట్ 7 ఏంటి? ఎకానమీ సొసైటీ ఇన్ ది పోస్ట్ గుప్తా పీరియడ్. యూనిట్ 7 ఎకానమీ సొసైటీ ఇన్ ది పోస్ట్ గుప్తా పీరియడ్. ఈ ఎకానమీ అగ్రికల్చర్ అండ్ సొసైటీ మూడు ఆస్పెక్ట్లు వస్తాయి దీంట్లో. ఎకానమీలో ట్రేడ్ అండ్ కామర్స్, మరి అగ్రికల్చర్ రెండు వస్తాయి ఎకానమీలో. తర్వాత సోషల్ చేంజెస్, ఇది పోస్ట్ గుప్తా పీరియడ్ అనేది ఉంది. మరి పోస్ట్ గుప్తా పీరియడ్లో అంటే గుప్తుల తదనంతరము లేదా గుప్తా పీరియడ్ నుంచి వచ్చిన మార్పులు ఏంటంటే, ఎకానమీలో గొప్ప మార్పు ఏంటంటే, ఎకానమీ ఇంతకుముందు ఉన్నటువంటి ఎకానమీ కాకుండా ల్యాండ్ గ్రాంటింగ్ సిస్టమ్ వచ్చింది. ఎకానమీలో పెద్ద మార్పు ఏంటంటే ల్యాండ్ గ్రాంటింగ్ సిస్టమ్. ఎవరికి ల్యాండ్ గ్రాంట్ చేసినారు? బై ది రూలర్స్, సామంతాసు. రూలర్స్ చేసినారు, సామంతులు చేసినారు, మరి రాయల్ ఫ్యామిలీస్ వాళ్ళు చేసినారు, మరి మిగతా ఎంతోమంది మరి ఈ చీఫ్స్ కూడా చేసినారు. అంటే ఆ యొక్క ప్రాంతాల చీఫ్స్ కూడా చేసినారు. ఎవరికి చేసినారు ల్యాండ్ గ్రాంట్స్ అంటే? ముఖ్యంగా ల్యాండ్ గ్రాంట్స్ బ్రాహ్మణులకు చేసినారు. అండ్ మరి ఏది బుద్ధిస్టు, జైనిస్టు సంస్థలు ఉంటాయి కదా, ఆ సంస్థలు కూడా మోనస్ట్రీస్ అంటారు వాటి. ఆ మోనస్ట్రీస్ కూడా చేసినారు. ఇంకా ఏంటి చేసినారు అంటే టెంపుల్స్ కూడా చేసినారు. సో ఈ విధంగా ల్యాండ్ గ్రాంట్స్ సిస్టమ్ మరి బ్రాహ్మణ్స్కు, మోనస్టరీస్కు, బుద్ధిస్ట్ జైన్ సంఘాలకు, మరి టెంపుల్స్కు కాకుండా ఇంకా ఎవరికి చేసినారంటే ల్యాండ్ గ్రాంట్స్ ఉద్యోగస్తులకు కూడా, బ్యూరోక్రసీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కూడా, అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా ల్యాండ్ గ్రాంటింగ్ సిస్టమ్ వచ్చింది. అంటే క్యాష్ పేమెంట్ బదులుగా ల్యాండ్ గ్రాంటింగ్ సిస్టమ్ వచ్చింది. సో దట్ అందుకోసమని ఈ ల్యాండ్ గ్రాంటింగ్ సిస్టమ్ ఎప్పుడైతే వచ్చిందో ఈ ఎకానమీలో మిగతా అన్ని కూడా చేంజ్ అయితే ఏంటంటే, ఎందుకు మిగతా ఏంటి ల్యాండ్ గ్రాంటింగ్ వచ్చిందంటే రైజ్ ఆఫ్ ల్యాండ్ లార్డ్స్ వస్తారు. అంటే రైజ్ ఆఫ్ ల్యాండ్ లార్డ్స్ వచ్చే వరకు మరి అంటే మొత్తం ఎకానమీ దేని చుట్టూ తిరుగుతుందంటే అగ్రికల్చర్ చుట్టూ తిరుగుతుంది. కాబట్టి ట్రేడ్ అండ్ కామర్స్ డిక్లైన్ అయింది. కాబట్టి ట్రేడ్ అండ్ కామర్స్ ఇంతకుముందు ఉన్నటువంటి కుషాన్ల పీరియడ్లో ఉన్నటువంటి ట్రేడ్ అండ్ కామర్స్ గుప్తాంతరం తగ్గిపోయింది. ట్రేడ్ అండ్ కామర్స్ ఎందుకంటే మనకు రోమన్ ట్రేడ్ ఆల్రెడీ పోయింది. అంతకుముందే గుప్తుల కన్నా ముందే రోమన్ ట్రేడ్ పోయింది. ఆ తర్వాత మనకు ట్రేడ్ ఉన్నది ఏంటి అంటే ఏది బైజాంటియన్ వెస్ట్ ఏషియా ట్రేడ్ ఉండేది. బైజాంటియన్ ట్రేడ్ ఉండేది. దానికి మనం ఏం పంపేదంటే స్పైసెస్, సిల్క్ పంపేది. కానీ బై ది మిడిల్ ఆఫ్ ది 6th century సిల్క్ కూడా డెవలప్ చేసుకున్నారు అక్కడ ఆ ఏరియాలో. కాబట్టి సిల్క్ కూడా పడిపోయింది, సిల్క్ రవాణా కూడా పడిపోయింది. సో ఆ విధంగా సిల్క్ పడిపోయిందనే ఎగ్జాంపుల్ ఎక్కడంటే మాల్వా రీజన్లో ఉన్నటువంటి సిల్క్ ట్రేడర్స్ పోయి సెంట్రల్ ఇండియాలో వేరే అగ్రికల్చర్ చేసుకున్నట్టుగా మనకి ఎవిడెన్స్ కూడా ఉంది. కాబట్టి సిల్క్ ట్రేడ్ పడిపోయింది. ఇంకా ఏంటంటే ట్రేడ్ ఇంకా ఎట్లా పడిపోయింది, ఊనల దండయాత్ర.
లేటర్ గుప్తాస్ పీరియడ్లో హూనులు దండయాత్ర చేశారు. పోస్ట్ గుప్తా పీరియడ్లో లేదా గుప్తా పీరియడ్, లేటర్ గుప్తా పీరియడ్లో మిడిల్ ఆఫ్ ది 6th century ఏడీలో హూనులు దండయాత్ర చేయడం వల్ల గుప్తా ఎంపైర్ డిక్లైన్ అయిందని మనం చదువుకున్నాం. కాబట్టి హూనుల దండయాత్రతో ఏమైంది, మరి ట్రేడ్ మొత్తం కూడా ఫారిన్ ట్రేడ్ మొత్తం లాస్ అయింది. ఫారిన్ ట్రేడే కాకుండా ఇంటర్నల్ ట్రేడ్ కూడా పోయింది. ఫారిన్ ట్రేడే కాకుండా ఇంటర్నల్ ట్రేడ్ కొంత ఏది అరబ్బులతోటి, పర్షియన్స్ తోటి జరిగేది. కానీ అది కూడా దాదాపు ఈ బైజాంటియన్ మరి సిల్క్ ట్రేడ్ రావడం, ఈ మిడిల్ ఆఫ్ ది 6th century వచ్చే వరకు, 6th century ఏడీ వచ్చే వరకు ఇదంతా ఏడీలో పాఠం మొత్తం కూడా. మరి మన సెంచరీ చెప్పినప్పుడు బీసీ అనుకునేది, అంతా ఏడీ. కాబట్టి మిడిల్ ఆఫ్ 6th century ఏడీ వచ్చే వరకు ఏది ఈ అరబ్బులు, పర్షియన్స్ ట్రేడ్ కూడా తగ్గిపోయింది. ఆ విధంగా ఇంటర్నల్ ట్రేడ్, ఎక్స్టర్నల్ ట్రేడ్ రెండు కూడా పోయినాయి. ఇంటర్నల్ ట్రేడ్, ఎక్స్టర్నల్ ట్రేడ్ కూడా రెండు పోయినాయి. ఇంటర్నల్ ట్రేడ్ అంటే దాంతో ఇంటర్నల్ ట్రేడ్ పోయిందని పోవడానికి పోయే వరకు ఏమైందంటే అంతకుముందు ఉన్నటువంటి పట్టణాలన్నీ, అంతకుముందు ఉన్నటువంటి ట్రేడ్ అండ్ కామర్స్ తోటి ఉన్నటువంటి పట్టణాలన్నీ కూడా, ఎగ్జాంపుల్ తక్షశిల, మరి కోసంబి, పాటలీపుత్రం, ఈ పట్టణాలన్నీ డిక్లైన్ అయినాయి. ఆ పట్టణాల్లో వర్తక వ్యాపారం చేసేటువంటి ట్రేడర్స్, ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ట్రేడర్స్, ముఖ్యంగా ట్రేడ్ ఎప్పుడైతే పోయిందో, మరి ఈ ట్రేడ్ ఎప్పుడైతే తగ్గిపోయిందో, ట్రేడ్ ఏమైనా మరి ఈ ట్రేడర్స్ అందరూ కూడా అగ్రికల్చర్లోకి పోయినారు. ఇంకా ఏమైనా ట్రేడ్ చేసి అంటే ఇంకా ఏమైనా వ్యాపారం చేసే వాళ్ళంటే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుండే వాళ్ళు. ఇంకోటి చిన్న వ్యాపారాల్లో కూడా ఏంటి అంటే అగ్రికల్చర్ సంబంధించిన గూడ్స్ అంటే కన్జంప్షన్కు ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ లోకలైజ్డ్ అయిపోయింది. ట్రేడ్ కూడా లోకలైజ్ అయిపోయింది. ప్రొడక్షన్, కన్జంప్షన్ లోకలైజ్ అయింది. కాబట్టి ఈ లోకల్ గూడ్స్ను మరి కన్జంప్షన్కి అయినటువంటి గూడ్స్ మీద ట్రేడ్ అండ్ కామర్స్ నడుస్తుంది. ఫారిన్ ట్రేడ్ పోయింది, ఇంటర్నల్ ట్రేడ్ కూడా తగ్గిపోయింది. ఓన్లీ లోకలైజ్డ్ అయిపోయింది. అది ప్రొడక్షన్, కన్జంప్షన్. కాబట్టి ట్రేడ్ కూడా లోకలైజ్డ్ కావడం జరిగింది. ఆ విధంగా ట్రేడ్ కూడా లోకలైజ్ కావడంతో ఏమైందంటే అప్పుడున్నటువంటి పట్టణాలు ట్రేడ్, కామర్సు ఏది కుషాన్ల కాలం ఉచ్చ స్థితిలో ఉండేది. మరి అప్పుడున్నటువంటి యొక్క ట్రేడ్ డిక్లైన్ కావడంతో ఆ పట్టణాలు, అంతకుముందు పట్టణాలన్నీ కూడా నశించిపోయినాయి. ఆ విధంగా ఇది సెకండ్ టైం. మొట్టమొదటిసారి ఎప్పుడంటే కుషాన్ల కన్నా ముందు అత్రంజికేరా, మరి ఆ టైంలో కూడా కొంత ట్రేడ్ అండ్ కామర్స్ నశించిపోయి ఆ పట్టణాలు పోయింది సెకండ్, థర్డ్ సెంచరీలో. ఆ తర్వాత మిడిల్ ఆఫ్ 6th centuryలో మళ్ళీ ఈ పట్టణాలు కూడా మన ఎదిగినటువంటి పట్టణాలు ఇది చూడండి. ఆరిజిన్ పీరియడ్లో వచ్చినటువంటి అత్రంజికారా సెకండ్, థర్డ్ సెంచరీలో కొన్ని పట్టణాలు పోయినాయి. ఆ తర్వాత మళ్ళా మిడిల్ ఆఫ్ 6th centuryలో వచ్చే వరకు కొన్ని పట్టణాలు నశించిపోయినాయి. అది సో ఆ విధంగా తక్షశిల, మరి కోసంబి, పాటలీపుత్ర, ఇంకా మరి ఉజ్జయిని, ఈ ఖైతాన్, ప్రతిష్టాన, అమరావతి, ఈ అన్నిటి పట్టణాలు కూడా ఈ ఇంటర్నల్ పట్టణాలన్నీ కూడా అంతకుముందు ఫ్లరిష్ కండిషన్లో ఉన్నటువంటి బాగా వచ్చేసిన పట్టణాలు కూడా మరి పోయి ఇంకా కొత్త పట్టణాలు వచ్చినాయి. ఏం పట్టణాలు అవి? అడ్మినిస్ట్రేటివ్ పట్టణాలు లేదా పిలిగ్రిమేజ్ పట్టణాలు. కొన్ని అంటే అడ్మినిస్ట్రేటివ్ పరిపాలనకు సంబంధించిన పట్టణాలు కొన్ని వచ్చినాయి. తర్వాత మరి టెంపుల్స్ ఏరియాలో ఉంటే టెంపుల్స్కి సంబంధించినటువంటి పట్టణాలు వచ్చినాయి. ఆ విధంగా మరి ఈ యొక్క ట్రేడ్ అండ్ కామర్స్ నశించే వరకు పట్టణాలు, పాత పట్టణాలు పోయి కొత్త పట్టణాలు వచ్చినాయి. కొత్త పట్టణాలలో ఏంటి అంటే కొత్త పట్టణాల్లో మరి ఏది అడ్మినిస్ట్రేషన్ పట్టణాలు లేదా పిలిగ్రిమేజ్ సెంటర్స్ పట్టణాలు వచ్చాయి. సో అది రెండో రకం. మొదటి రకం అడ్మినిస్ట్రేటివ్, రెండో రకం పిలిగ్రిమేజ్ సెంటర్ పట్టణాలు వచ్చింది.
అది కాకుండా ఇంకా ఏమొచ్చిందంటే డిక్లైన్ ఆఫ్ ది పట్టణాలు కాకుండా ట్రేడ్ అండ్ కామర్స్ డిక్లైన్ అయింది, పట్టణాలు డిక్లైన్ అయింది. కాబట్టి ఇంకా ఒకటి ఏమొచ్చిందంటే పాసిటీ ఆఫ్ కైన్స్, అంటే ఏంటి, కైన్స్ ఎకానమీ తగ్గిపోయింది. ఎట్లా చెప్పగలము అంటే చూడండి, కుషానుల కాలంలో ఉన్న గోల్డ్ కైన్స్ గుప్తుల కాలంలో అంత గోల్డ్ కాంటెంట్ లేదు. ఇంకా లేటర్ గుప్తాస్ కాలంలో మొత్తమే గోల్డ్ కైన్స్ కానీ మరి ఇంకా ఏ కైన్స్, ఇంకా సిల్వర్ కైన్స్, పోస్ట్ గుప్తా పీరియడ్లో సిల్వర్ కైన్స్, గోల్డ్ కైన్స్ ఇవన్నీ లేకుండానే పోయినాయి. మొత్తం కైన్స్ ఎకానమీ పోయి బార్టర్ వస్తు మార్పిడి ఎకానమీ వచ్చింది. ముఖ్యంగా 8th 9th సెంచరీలో వచ్చింది ఏంటంటే రాజపుత్రుల పోస్ట్ గుప్తా పీరియడ్లో వచ్చింది ఏంటంటే మొత్తం సర్క్యులేషన్ ఆఫ్ కైన్స్ ఎకానమీ తగ్గిపోయింది. గోల్డ్ కైన్స్ అసలు లేవు, సిల్వర్ కైన్స్ లేకుండా పోయి, కాపర్ కైన్స్ కూడా లేకుండా పోయి వస్తు మార్పిడి పద్ధతి వచ్చింది. ఆ విధంగా వస్తు మార్పిడి పద్ధతి వచ్చి ఆ విధంగా లోకలైజ్డ్ ప్రొడక్షన్, లోకలైజ్డ్ కన్జంప్షన్, లోకలైజ్డ్ ట్రేడ్ అండ్ కామర్స్. వాళ్ళు ఎవరు అంటే లోకలైజ్డ్ ట్రేడ్ అండ్ కామర్స్ చేసేవాళ్ళు చిన్న చిన్న పాదయాత్రలతో చేసేటువంటి వర్గ వ్యాపారులు మాత్రమే ఉన్నారు. ఆ వస్తువులను సంఖ్యలో పెట్టుకొని పోయి అమ్ముకునే వాళ్ళు మాత్రమే ఉన్నారు. కానీ పెద్ద పెద్ద వస్తువులు మరి వ్యాపారం చేసేటువంటి పెద్ద ట్రేడర్స్ ఇవి లేకుండా పోయింది. ఓన్లీ ఇటర్నరీ ట్రేడర్స్. ఇటర్నరీ ట్రేడ్ అంటే కాళ్ళతోటి నడుచుకుంటూ వస్తువులు సంఖ్య పెట్టుకొని అమ్ముకునేటువంటి వాళ్ళు చిన్న చిన్న ప్రెట్టి, దానిలో ఏమంటే ప్రెట్టి ట్రేడర్స్, లోకలైజ్డ్ ట్రేడ్, లోకలైజ్డ్ ఎకానమీ, ప్రొడక్షన్ ఎకానమీ లోకలైజ్డ్ అయింది. సో ఆ విధంగా మరి అగ్రికల్చర్లో ఎట్లయితే మనకు ల్యాండ్ గ్రాంటింగ్ సిస్టమ్ వచ్చిందో, ల్యాండ్ గ్రాంటింగ్ సిస్టమ్ వచ్చే వరకు రూరలైజేషన్ ఆఫ్ ఎకానమీ అయింది. అంటే పల్లె ప్రాంతాలకు ఎకానమీ పోయింది, పట్టణ ప్రాంతంలో పోయింది, పల్లె ప్రాంతంలో ఎకానమీ పోయింది. కాబట్టి ఎకానమీ ఎప్పుడైతే పల్లె ప్రాంతంలో పోయిందో పల్లెల్లో రాజులు ఏం చేసినారంటే ఈ దాన ధర్మాలు ఇవ్వటమే కాకుండా ల్యాండ్ గ్రాంట్స్ ఆఫీసర్స్కి ఇవ్వటంగా బ్రహ్మదేవి గ్రామాలు, మరి దేవదాన గ్రామాలు, మరి మోనస్ట్రీస్ కూడా ఇచ్చినారు. సంస్థలకు, బుద్ధిస్ట్ జైన్ సంస్థలకు కూడా ఇచ్చినారు ల్యాండ్ గ్రాంట్. సో ఆ యొక్క ల్యాండ్ గ్రాంట్స్లలో వాళ్ళకి ఈ యొక్క ఎకానమీ మీదనే కాకుండా వాళ్ళకి ఏమి ఇచ్చారంటే ఆ యొక్క ల్యాండ్స్లలో ఆ దాన ధర్మాలు చేసినటువంటి భూముల మీద మరి అధికారాలు కూడా ఇచ్చారు. ఎవరికి? ఈ యొక్క ఉద్యోగస్తులకు కూడా ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చే వాళ్ళకు ఆ ఏరియాలో లా అండ్ ఆర్డర్, పనిష్మెంట్స్ మరి ఇచ్చే హక్కు ఆ ఏరియాలోకి మరి ప్రభుత్వం పోవడానికి వీలు లేదు. ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ కూడా ఆ లోకల్ వాళ్ళే చూసుకోవాలి. ఆ లోకల్ వాళ్ళైతే ఎవరైతే ఆ భూములు పొందారో వాళ్ళే, అంటే ఆఫీసర్స్ కూడా, గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా భూములు ఇచ్చారు. కాబట్టి రైజ్ ఆఫ్ ల్యాండ్ లార్డిజం వచ్చి ల్యాండ్ లార్డ్స్ కు మరి అన్ని హక్కులు ఇచ్చినారు. కాబట్టి వాళ్ళు మరి ఆ ల్యాండ్ లార్డ్స్ మరి మిగతా వాళ్ళకు సబ్టినెంట్స్, మిగతా వాళ్ళకు ల్యాండ్స్ ఇచ్చినారు. ఈ ల్యాండ్ లార్డ్స్, పెద్ద ల్యాండ్ లార్డ్స్, చిన్న ల్యాండ్ లార్డ్స్, ఆ చిన్న ల్యాండ్ లార్డ్స్ పోయి ఇంకా చిన్న కల్టివేటర్స్, సో ఇంటర్మీడియట్ పీపుల్ వచ్చినారు. ఈ విధంగా రూరలైజేషన్ ఆఫ్ ఎకానమీ వచ్చింది. ప్రొడక్షన్ రూరలైజ్డ్ అండ్ కన్జంప్షన్ రూరలైజ్డ్. ఇక ట్రేడ్ అంటే ఇక కొన్ని ఇంపార్టెంట్ లగ్జరీ ఐటమ్స్లలో, కొన్ని ఇంపార్టెంట్ ఆర్ట్స్ ట్రేడ్లో కొంత మరి డైమండ్స్, మరి ప్రీషియస్ స్టోన్స్ మాత్రం మరి ఆ కొంత వ్యాపారం నడుస్తుంది లగ్జరీ ఐటమ్స్లలో. కానీ మొత్తం మీద అగ్రికల్చరల్ గూడ్స్ మీద, ఫుడ్ గ్రెయిన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసిన ట్రేడ్ అండ్ కామర్స్ లోకలైజ్డ్ అయింది. ప్రొడక్షన్, అగ్రికల్చర్, రూరలైజ్, క్లోజ్డ్ ఎకానమీ ఎప్పుడైతే వచ్చిందో ట్రేడ్ అండ్ కామర్స్ డిక్లైన్ అయ్యి అది కూడా క్లోజ్డ్ ఎకానమీ వచ్చింది. దాంతో పాసిటీ ఆఫ్ కైన్స్, ఇక కైన్స్ మింటింగ్ చేస్తారు, ఎవరు రాజులు చేస్తారు.
కానీ రాజులు సార్వభౌమత్వాన్ని వదులుకోరు. ప్రింటింగ్ చేస్తే వాళ్ళకి సార్వభౌమత్వం ఉంటుంది. కానీ మరి ఎలా వదులుకున్నారంటే మరి ఆ రూరలైజేషన్ ఎకానమీ అయింది కాబట్టి ఇక కైన్స్ అవసరం లేకుండా పోయింది. బాటర్ సిస్టమ్ మాత్రమే మిగిలింది. ఇంకా మరి ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ కోసం ఇంకో కొత్త మార్కెట్లు వచ్చినాయి. ఏంటి ఈ కొత్త ఫెయిర్స్ అంటే సంతలు వచ్చినాయి. ఈ విధంగా గుప్తుల కాలంలో సంతలు మొదలైనవి. సంతలు అంటే వస్తువులు అమ్మేది కొనేది సంతలు మొదలైనవి. ఆ సంతల్లో వస్తు మార్పిడి పద్ధతిలో మాత్రమే ఎక్కువగా వస్తు మార్పిడి పద్ధతిలో సంతలు నడిచేవి. సో ఇలాంటి మరి చిన్న చిన్న సంతలు, మరి మార్కెట్లు, రూరలైజ్డ్ ఎకానమీ, మరి క్లోజ్డ్ ఎకానమీ, ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ రూరలైజ్డ్, బార్టర్ సిస్టమ్ వచ్చి పాసిటీ ఆఫ్ కైన్స్ అంటే కైన్ చలామణి లేకుండా పోయింది. పోస్ట్ గుప్తా పీరియడ్లో ఇక కైన్ చలామణి బాగా తగ్గిపోయింది. ఇక కైన్స్ 8th 9th సెంచరీలో మొత్తమే కైన్స్ లేకుండా పోయింది. సో ఈ విధంగా మరి ల్యాండ్ గ్రాంట్స్ పొందిన వాళ్ళకు ఏమేమి హక్కులు ఇచ్చారంటే అక్కడ లా అండ్ ఆర్డర్ చూసుకునే హక్కులు ఇచ్చారు. ఇంకా మైన్స్, మినరల్స్ కూడా వాళ్ళకి హక్కులు ఇచ్చారు. అంటే ప్రభుత్వం అక్కడ పోవడానికి వీలు లేదు. ఎక్కడ ప్రభుత్వం ఎక్కడ అంటే వాళ్ళ డైరెక్ట్ గా ఉన్నటువంటి ప్రాంతాల మీదనే వాళ్ళ ఆజిమైన్స్ ఉంటుంది. కానీ ఈ భూములు దానంగా ఇచ్చి ఎవరికి ఈ బ్రాహ్మణులకు కానీ, మరి ఈ టెంపుల్స్ కానీ, భిక్షువులకు కానీ, బౌద్ధ భిక్షువులు, జైనులకు కానీ, మరి ఇంకా ఉద్యోగస్తులకు కానీ గ్రాంట్స్ ఇస్తే వాళ్ళకి సర్వాహకులు ఇచ్చింది. సర్వాహకులు ఆ భూమి మీద మరి ప్రభుత్వం ఎంటర్ కావడానికి లేదు, సైన్యం కూడా ఎంటర్ కావడం. ఇలా మరి ఏమైంది? దీంతో ఇలాంటి రూరలైజ్డ్ ఎకానమీ తోటి ట్రేడ్ అండ్ కామర్స్ డిక్లైన్ అయింది. పోస్ట్ గుప్తా పీరియడ్లో 8th 9th సెంచరీలో పాత పట్టణాలు పోయినాయి. పాత పట్టణాలు పోయి కొత్త పట్టణాలు, అడ్మినిస్ట్రేటివ్ పిలిగ్రిమ్స్ పట్టణాలు, కొత్త పట్టణాలు వచ్చినాయి. మరి వాటి స్థానంలో ట్రేడ్ అండ్ కామర్స్, ఇంటర్నల్ ట్రేడ్ డిక్లైన్ అయింది, ఎక్స్టర్నల్ ట్రేడ్ డిక్లైన్ అయింది. ఇంటర్నల్ ట్రేడ్ కూడా డిక్లైన్ కావడానికి ఏంటంటే మరి హూనాస్ ఇన్వేషన్, దండయాత్రలు. తర్వాత ఎక్స్టర్నల్ ట్రేడ్ ఏంటి? రోమన్ ట్రేడ్ ఆల్రెడీ పోయింది. అరబ్బులు బైజాంటిన్ ఎంపైర్లో మరి సిల్క్ ఉత్పత్తి చేసేది అనుకున్నారు కాబట్టి సిల్క్ ట్రేడ్ పోయింది. మరి దాదాపుగా మరి ఏమైనా ఆర్టిజాన్స్, ఆర్టిజాన్స్ కూడా ఏం చేసినారు? అంతకుముందు పట్టణాలు ఉండేటువంటి ఆర్టిజాన్స్ కూడా పల్లెలకు పోయినారు. పల్లెలకు విలేజ్ ఎకానమీ, విలేజ్ సెల్ఫ్ సఫిషియెంట్ ఎకానమీ వచ్చింది. ఇప్పుడు విలేజ్ సెల్ఫ్ సఫిషియెంట్ అంటే అంతకుముందు ఉన్నటువంటి ఆర్టిజాన్స్, ట్రేడర్స్ వాళ్ళంతా పల్లెలకు పోయి పల్లెల్లో వివిధ వస్తువులు, పల్లెలకు సరిపోయేటువంటి వస్తువులు, వృత్తులు చేపట్టడం జరిగింది. ఆ విధంగా ఆర్టిజాన్ వ్యవస్థ కూడా పల్లెలకు పరిమితమైంది. సో ఈ విధంగా రూరలైజేషన్ మొత్తం అయింది. రూరలైజేషన్ అయింది కాబట్టి అగ్రికల్చర్ మీదనే మొత్తం ఎకానమీ డిపెండ్ అయింది. కాబట్టి అగ్రికల్చర్ ప్రోత్సహించడానికి రాజులు ఏం చేసినారంటే ఇరిగేషన్ ట్యాంక్స్ కట్టించారు, చెరువులు తవ్వించారు, కాలువలు తవ్వించారు, మరి అగ్రికల్చర్ను ప్రోత్సహించారు. ఆ విధంగా ప్రొడక్షన్, పీపుల్కు సరిపోయేటువంటి ప్రొడక్షన్ రావాలి. పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ కావాలి. కాబట్టి ఆ ప్రొడక్షన్ కూడా మరి తోడ్పడడానికి ఏం చేసినారంటే చెరువులు, కాలువలు, ట్యాంకులు, ఇవి ఇరిగేషన్ ఫెసిలిటీస్ రాజులు, వాళ్ళ సామంతులు, చీఫ్స్, మరి మిగతా వాళ్ళు ఏదైతే అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఇరిగేషన్ వ్యవసాయ సరిపోయేటువంటి ఫెసిలిటీస్ కల్పించారు. ఈ విధంగా మన ఎకానమీలో ఈ రూరలైజేషన్ ఎకానమీ, అగ్రికల్చరల్ ఎకానమీ వచ్చింది. కాబట్టి ట్రేడ్ అండ్ కామర్స్ డిక్లైన్ అయింది, పట్టణాలు డిక్లైన్ అయినాయి. మరి కైన్స్ ఎకానమీ చలామణిలో తగ్గిపోయింది. సో తగ్గిపోయి మరి ఫ్యూడలైజేషన్ ఎకానమీ వచ్చింది. ఫ్యూడలైజేషన్, రూరలైజేషన్ అండ్ క్లోజ్డ్ ఎకానమీ. అంత ముందున్నటువంటి మరి పెద్ద వ్యాపారం అంతా పోయి క్లోజ్డ్ ఎకానమీ, ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ క్లోజ్డ్.
వైజ్గా విలేజ్ పీపుల్కు అవసరమైనటువంటి వస్తువులను ఉత్పత్తి చేయడానికి అంతకుముందున్న ట్రేడర్స్, ఆర్టిజాన్స్ అంతా కూడా పల్లెల్లోకి వచ్చారు. ట్రేడర్స్ కూడా పల్లెల్లోకి వచ్చారు. ఆ విధంగా నార్త్ ఇండియాలో అయితే మొత్తం వైశ్యులు వాళ్ళ పొజిషన్ తగ్గిపోయి వాళ్ళు ఏమైండ్రు, వాళ్ళు వర్తక వ్యాపారం పోయింది కాబట్టి అగ్రికల్చరిస్ట్గా మరి వాళ్ళ పొజిషన్ తగ్గిపోయింది. అంటే అంతకుముందు వైశ్యాసే అగ్రికల్చర్ చేసేవాళ్ళు, ట్రేడ్ అండ్ కామర్స్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అగ్రికల్చర్ మొత్తాన్ని మరి వదిలేసినారు. ఇంకా చిన్న చిన్న ట్రేడర్స్ ఉన్నారే, అంటే పెద్ద పెద్ద పట్టణ ట్రేడర్స్ కాకుండా చిన్న చిన్న ట్రేడర్స్ మొత్తం ఆ యొక్క వ్యాపారాన్ని వదిలిపెట్టి భూమి మీద ఆధారపడటం జరిగింది. భూమి మీద ఎవరైతే ఆధారపడ్డారో వాళ్ళను రైతులు, పీజెంట్స్ అనడం జరిగింది. వాళ్ళనే పీజెంట్స్ ను శూద్ర కమ్యూనిటీ కిందకి వస్తారు. అంటే వైశ్యులు పోయి ఈ భూమి మీద బతకడంతో వాళ్ళు శూద్ర కమ్యూనిటీలో చేరిపోవడం జరిగింది. ఆ విధంగా మరి శూద్రులుగా మారారు. సో ఇది మన ట్రేడ్ అండ్ కామర్స్, డిక్లైనింగ్ ఆఫ్ టౌన్స్, ఎర్లియర్ టౌన్స్, డిక్లైనింగ్ ఆఫ్ ఎర్లియర్ టౌన్స్, న్యూ టౌన్స్ ఎమర్జెడ్, paucity of kinds, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ట్రేడ్ కొలాప్స్ అయింది. ఇది ట్రేడ్. మరి అగ్రికల్చర్ ఏమైంది? అగ్రికల్చరల్ ఎకానమీ ఎలా ఉంది అంటే, అగ్రికల్చరల్ ఎకానమీలో ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చారు. కాబట్టి ల్యాండ్ గ్రాంట్స్ ఎవరైతే పొందిందో వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ అయ్యారు. వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ అంటే భూమి మొత్తానికి యజమానం. భూమి యజమానత్వం 4 గ్రేడ్లుగా ఉండేది. 4 గ్రేడ్లుగా విభజించారు భూమి యజమానత్వం. ఎవడైతే భూమి యజమానం, ఫస్ట్ యజమాని ఎవడంటే భూమికి రాజు యజమాని. రాజు ఎవరికి ఇచ్చాడు భూమిని? మరి రాజుల నుంచి మరి భూములు సామంతులు ఉంటే సామంతులు కూడా రాజులు ఇండిపెండెంట్ గా మరి వాళ్ళు పరిపాలన చేశారు. సామంతులు కూడా రాజాధిరాజ, మహారాజా, మరి సామంత రాజా, ఇట్లా ఈ విధంగా ఫ్యూడల్ లార్డ్స్ ను భూములు పొందిన వాళ్ళు ఫ్యూడల్ లార్డ్స్ ఎదిగారు. ఎవరు? బ్రహ్మదేయ గ్రామాలు కానీ, మరి దేవదార గ్రామాలు కానీ, మరి ఇంకా ఏది ఈ బుద్ధిస్ట్ మోనస్ట్రీస్ కానీ, వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ అధిపతులు అయినారు. అంటే రాజు మొదటి అధిపతి, అతనికి అన్ని హక్కులు, ఏది ట్యాక్స్ వసూలు చేసే హక్కు ఉంటుంది. కానీ ఈ ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చిన వాటి మీద లేదు, కానీ మిగతా వాటి మీద ఉంటుంది. కానీ భూమి మొత్తానికి సర్వాధికారి ఎవరే అంటే, భూమి మొత్తానికి ఏ గ్రాంట్స్ ఇచ్చినప్పటికీ, ఏవి ఇచ్చినప్పటికీ సర్వాధికారి ఎవరంటే రాజు. ఆ తర్వాత ల్యాండ్ గ్రాంట్స్ పొందినటువంటి వాళ్ళు సర్వాధికారులు. ఆ తర్వాత వాళ్ళు కొంతమందికి భూములు ఇస్తారు, ఇంటర్మీడియట్స్ అంటే సబ్టీనియన్స్ అంటారు. వాళ్ళు కొంతమందికి వీళ్ళు భూములు అప్పచెప్తే వాళ్ళు పోయి కల్టివేటర్స్కి ఇస్తారు. అంటే వ్యవసాయం చేసే వాళ్ళకు, ముఖ్యంగా వ్యవసాయం చేసే వాళ్ళకు అసలు భూములు లేకుండా పోయింది. అంటే ఎట్లా భూములలో 4 భూములు పొందే వాళ్ళలో 4 అంతస్తుల వ్యవస్థ వచ్చింది. ఎట్లా అంటే రాజు, ఆ తర్వాత ఎవరైతే భూమి పొందారో వాళ్ళ తర్వాత ఇంటర్మీడియట్ అంటే వాళ్ళు ఇంక వేరే వాళ్ళకి ఇస్తారు. ఏది సబ్టీనియన్స్ అంటే వాళ్ళు టినెంట్స్ కాదు, టినెంట్స్ వేరు, మళ్ళీ సబ్టీనియన్స్. మరి కల్టివేటెడ్ సబ్టీనియన్స్ అంటే మధ్యవర్తులు వచ్చారు. ఈ కాలంలో ల్యాండ్ గ్రాంటింగ్ సిస్టమ్ ఎప్పుడైతే వచ్చిందో ల్యాండ్ ఓనర్స్ లాగా మధ్యవర్తులు వచ్చారు. మళ్ళీ కల్టివేటర్స్ వచ్చినారు. కల్టివేటర్స్ లో కూడా వివిధ రకాల కల్టివేటర్స్ ఉన్నాయి. ఈ విధంగా ల్యాండ్ గ్రాంటింగ్ సిస్టమ్, ల్యాండ్ లార్డిజం ఎప్పుడు వచ్చిందో హైరార్కీ సిస్టమ్ అగ్రికల్చర్ లో వచ్చింది. మొదట రాజు, ఆ తర్వాత ఎవడైతే భూమి పొందినోడో వాడు, ఆ తర్వాత లాస్ట్కు ఉన్నటువంటి వాడు కల్టివేటర్. మరి మధ్యవర్తులు కూడా ఉన్నారు. ఈ విధంగా 4 అంతస్తుల హైరార్కీ అగ్రికల్చర్ హైరార్కీ సిస్టమ్ వచ్చింది. ఇది కాకుండా ఇంకా కల్టివేటర్స్ లో కూడా అంతస్తులు ఉన్నాయి. కల్టివేటర్స్ ఎవరైతే ఇండివిజువల్ కల్టివేటర్స్
అంటే వాళ్ళు సొంత భూముల నుండి కల్టివేట్ చేసుకునేటువంటి వాళ్ళు, అది కాకుండా మరి కౌలుగా పట్టుకునేటువంటి కల్టివేట్ చేసుకునేటువంటి వాళ్ళు, అలా కాకుండా ఆ భూమి మీద పని చేసేటువంటి లేబరర్స్, ఇలా అంతస్తులు కూడా ఉన్నాయి. కల్టివేషన్లో కూడా వ్యవసాయం చేసేటువంటి దున్నే వాళ్ళల్లో కూడా అంతస్తుల వ్యవస్థ వచ్చింది. ఒకరు భూమి కౌలుకు తీసుకునేటువంటి వాళ్ళు, ఒకరు ఇండిపెండెంట్ ఆ భూమి సొంత భూమిని వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు, ఇంకొకరు ఎవరంటే దాంట్లో పని చేసే లేబరర్స్. ఈ విధంగా ఇక్కడ కూడా అంతస్తుల వ్యవస్థ వచ్చింది. ల్యాండ్ లార్డింగ్ సిస్టమ్ వచ్చి ల్యాండ్ లార్డ్స్కు అన్ని అధికారాలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ వ్యవస్థ వచ్చింది. మరి ఆ విధంగా రూరలైజ్డ్ ఎకానమీ, అగ్రికల్చరల్ ఎకానమీ ఎప్పుడైతే రూరలైజ్డ్ అగ్రికల్చరల్ ఎకానమీ అయిందో, మరి దాంట్లో కూడా రూరలైజ్డ్ అగ్రికల్చర్ ఎకానమీ ఎప్పుడైతే అయిందో, ఆ అగ్రికల్చర్ ప్రోత్సహించడానికి రాజులు ఇరిగేషన్, మరి కాలువలు, చెరువులు నిర్మించారు. అది కాకుండా ఇంకా ఏంటి అంటే రూరలైజ్డ్ అగ్రికల్చరల్ ఎకానమీ వచ్చే వరకు మరి ఈ దీంట్లో కూడా అగ్రికల్చర్లో కూడా అంతస్తులు వచ్చినాయి. ఏమంతస్తులు? ల్యాండ్ లార్డ్ పీజెంట్ వాళ్ళ సంబంధం, ల్యాండ్ లార్డ్ పీజెంట్ సంబంధాలు. ల్యాండ్ లార్డ్ పీజెంట్ సంబంధాలు. ల్యాండ్ లార్డ్ అంటే భూమి ఎవడైతే అధికారులు ల్యాండ్ లార్డ్ వాళ్ళు, ఆ తర్వాత మధ్యవర్తులు, ఆ తర్వాత పీజెంట్ అంటే కల్టివేటర్. ఈ విధంగా రైజ్ ఆఫ్ ల్యాండ్ లార్డిజం, మరి ఫ్యూడల్ లార్డ్స్, మరి ఈ విధంగా అగ్రికల్చర్ ప్రొడక్షన్ మరి రూరలైజ్డ్ అయింది. ప్రొడక్షన్ ముఖ్యంగా రూరల్ పీపుల్కు అవసరమైనటువంటి యొక్క ప్రొడక్షన్ మొదలైంది. ఇంకా ఏమైంది? ఇంతకుముందు పట్టణాలలో ఉన్నటువంటి క్రాఫ్ట్స్ పీపుల్ ఉన్నారే, వృత్తి పనుల వాళ్ళు, ఆ వృత్తి పనుల వాళ్ళు వాళ్ళ వృత్తులను వదిలేసి మరి విలేజ్లో ఉండే వృత్తులు అవలంబించడం మొదలుపెట్టారు. విలేజ్లో ఉండే వృత్తులు, విలేజ్లో ఉండే వృత్తులు అంటే ఏం వృత్తులు? విలేజ్లో వృత్తులు కార్పెంటర్, విలేజ్ వ్యవసాయం సరిపోయేటువంటి వృత్తి ఏంటి? ఒడ్రంగి పని, ఆ తర్వాత కమ్మరి పని, ఆ తర్వాత కుమ్మరి, కుండలు చేసేవాడు కుమ్మరి పని, ఆ తర్వాత గడ్డం చేసేవాడు బార్బర్, గడ్డం చేసేటువంటి వాడు, ఆ తర్వాత కంసాలి, గోల్డ్ ఆర్నమెంట్ చేసేవాడు గోల్డ్ కంసాలి, ఆ తర్వాత కమ్మరి, సో చాకలి, సో ఈ విధంగా దస్తులు ఉతకడానికి. మరి ఈ విధంగా మరి వృత్తి పనులు కూడా మరి ఎట్లా అంటే రూరలైజేషన్ వృత్తులు వచ్చినాయి. అగ్రికల్చరల్ ఎకానమీలో ల్యాండ్ లార్డ్ పీజెంట్ రిలేషన్ ఎప్పుడైతే మారిందో, మరి ఈ సబ్టెనెంట్స్ ఎప్పుడైతే వచ్చినారో, మరి మధ్యవర్తులు వచ్చినారు, అగ్రికల్చర్ కల్టివేషన్ చేసేవాళ్ళు కాకుండా మరి టెనెంట్స్ వచ్చినారు, లేబరర్స్ వచ్చినారు. సో ఈ విధంగా ఫ్యూడలైజేషన్ ఎకానమీలో ఇవన్నీ మార్పులు వచ్చాయి. ఇంకా అంతకాకుండా ల్యాండ్ మీద ట్యాక్స్, ల్యాండ్ను కూడా ఏం చేసినారంటే పోస్ట్ గుప్తా పీరియడ్లో ల్యాండ్ను కూడా వర్గీకరణ చేసినారు. ఎట్లా? ఉత్తమ ల్యాండ్ అని, మధ్యమ ల్యాండ్ అని, మరి అధమ ల్యాండ్ అని, ఇంకా ఫారెస్ట్ ల్యాండ్ అని, మరి పచ్చిక బయలు ల్యాండ్ అని, మరి మొత్తానికి ఏం పండని ల్యాండ్ అని, ఇట్లా క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్ కూడా వచ్చినాయి. క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్ ప్రకారంగా పన్నులు వసూలు చేసేది. పన్నులు ఎవరు వసూలు చేస్తారు అంటే ల్యాండ్ లార్డ్ వసూలు చేస్తాడు. ల్యాండ్ లార్డ్ ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తాడు అంటే ఎవడైతే భూమిని కల్టివేషన్ చేస్తాడో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తాడు. దాంట్లో మధ్యవర్తులు ఉంటారు. అయితే ఈ మధ్యవర్తులకు ల్యాండ్ మీద వచ్చే ట్యాక్స్ పర్ యానం ట్యాక్స్ కాకుండా ఇంకా ఆ ల్యాండ్ లార్డ్ ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు కానీ, మరి మిగతా ల్యాండ్ లార్డ్ అవసరమైనప్పుడు కానీ ఇంకా కొన్ని పన్నులు కూడా, ఇంకా కొంత డబ్బు కూడా ఈ యొక్క బిజెంట్స్ దగ్గర, రైతుల దగ్గర భూమి డైరెక్ట్గా కల్టివేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసేటువంటి యొక్క
ఆచారం కూడా వచ్చింది. ఆ విధంగా ల్యాండ్ వసూలు చేసే అధికారం కూడా వచ్చింది. సో ఆ విధంగా ల్యాండ్ రైజ్ ఆఫ్ ల్యాండ్ లార్డ్స్, ఆ తర్వాత మరి ఈ విధంగా ల్యాండ్ అగ్రికల్చర్ హోల్డింగ్స్, చిన్న 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 కమతాలు, ఫ్రాగ్మెంటేషన్ గుప్తుల కాలం నుంచి లేదా పోస్ట్ గుప్తాస్ కాలం నుంచి మరి భూ కమతాలు, మనుషులు పెరుగుతూ ఉన్నారు కదా, కాబట్టి భూ కమతాలు కూడా చీలిపోయినాయి. ఫ్రాగ్మెంటేషన్ అంటే చిన్న చిన్న కమతాలు అయినాయి. కమతాలు ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ది ల్యాండ్స్ విభజించారు. విభజించి వివిధ ల్యాండ్ లార్డ్స్ వ్యవస్థ చాలా ఎక్కువ మొత్తంలో ల్యాండ్ లార్డ్స్ ఆఫీసర్స్కి ఇస్తున్నారు, బ్రాహ్మణులకు ఇస్తున్నారు, మరి ఇంకా టెంపుల్స్కి ఇస్తున్నారు, బుద్ధిస్ట్ జైన్ సంస్థలకు ఇస్తున్నారు. సో ఈ విధంగా ఎంతో మంది, కాబట్టి ల్యాండ్ పొందిన వాళ్ళు ఇంతమంది కాబట్టి ఫ్రాగ్మెంటేషన్ ముక్కలు ముక్కలుగా అయింది ల్యాండ్. సో ఆ ల్యాండ్ కూడా మరి డివిజన్స్ చేసినారు. పంటను బట్టి డివిజన్ చేసి ట్యాక్స్ దాన్ని ఎంత వసూలు చేయాలి, ఎంత మరి దాంట్లో నుంచి వసూలు చేసేది కూడా యాన్యువల్గా ఎంత వసూలు చేసేది ఉండేది. మధ్యలో వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు కూడా కొంత వసూలు చేసుకునే అధికారం కూడా ల్యాండ్ లార్డ్స్ ఉండేది, భూస్వామికి ఉండేది. ఆ విధంగా స్వామిని ఆఫ్ ది ల్యాండ్ అంటారు. స్వామిని ఆఫ్ ది ల్యాండ్. కల్టివేటర్, పీజెంట్, కల్టివేటర్ అంటే రైతు, మధ్యవర్తులు. సో ఆ విధంగా టినెంట్స్ అంటే కౌలుగా భూమి చేసేటువంటి వాళ్ళు. ఆ తర్వాత మరి ఇలా హైరార్కీ ఆఫ్ ల్యాండ్ గ్రాంటింగ్ సిస్టమ్, రూరలైజేషన్ ఆఫ్ ఎకానమీ. ఈ విధంగా రూరలైజేషన్ ఆఫ్ ఎకానమీ కావడంతో మరి ట్రేడ్ అండ్ కామర్స్ తగ్గిపోయింది. కాబట్టి వైశ్యులు కూడా కొంతమంది వచ్చి భూమి మీద ఆధారపడటం జరిగింది. సో ఆ విధంగా భూమి మీద ఎప్పుడైతే ఎక్కువ మంది ఆధారపడ్డారో, భూమి మీద ఆధారపడినటువంటి శూద్ర క్యాస్టులు, భూమి మీద పనిచేసేటువంటి పిజెంట్ క్యాస్టులు, ఆ శూద్రులు వాళ్ళ స్ట్రెంత్ పెరిగింది. శూద్రుల యొక్క స్ట్రెంత్ పెరిగింది. భూమి మీద రైతులు పనిచేసేటువంటి రైతులు పెరిగారు. ఆ విధంగా మరి విలేజ్ సెల్ఫ్ సఫిషియెంట్ ఎకానమీ, క్లోజ్డ్ ఎకానమీ వచ్చింది. క్లోజ్డ్ ఎకానమీ, ఇంతకుముందు ఓపెన్ ఎకానమీ ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ లోకలైజ్డ్, రూరలైజ్డ్, అగ్రికల్చరైజ్డ్. సో ఆ విధంగా అగ్రికల్చర్ ఎకానమీ తోటి క్లోజ్డ్ ఎకానమీ వచ్చింది. ఎలాంటిది? ఇంతకుముందు ఉన్నటువంటి ఓపెన్ ఎకానమీ, ట్రేడ్ అండ్ కామర్స్ వచ్చే స్థితిలో ఉండేది, కైన్స్ ఎకానమీ ఉండేది. కానీ ఇప్పుడు బార్టర్ సిస్టమ్ ఆఫ్ ఎకానమీ, రూరల్ ఏరియాలో ఫేర్స్ జరిగేది, సంతలు జరిగేది, అక్కడ బార్టర్ సిస్టమ్ వస్తు మార్పులు జరిగేది. సో ఆ విధంగా ఈ రూరలైజేషన్ ఎకానమీ, క్లోజ్డ్ ఎకానమీ వచ్చింది. సో ఇలాంటి స్థితిలో ఎప్పుడైతే రూరలైజేషన్ ఎకానమీ, క్లోజ్డ్ ఎకానమీ, రైజ్ ఆఫ్ ల్యాండ్ లార్డిజం, ల్యాండ్ లార్డ్స్ ఎవరు? బ్రాహ్మణులు కానీ, మరి ఏది దేవదాన భూములు కూడా ఉన్నటువంటి వాళ్ళు కానీ, మరి వాళ్ళల్లో కూడా మరి దేవదాన భూములలో కూడా పనిచేసే వాళ్ళు మరి ఎంతోమంది దేవదాన భూములు పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ విధంగా మరి పాపులేషన్ ఏది అగ్రికల్చర్ చేసే వాళ్ళల్లో కూడా ఇండివిజువల్ రైతులు, ఆ తర్వాత టెనెంట్స్, ఆ తర్వాత మరి మధ్యవర్తులు, ఆ తర్వాత స్వామిని ఆఫ్ ది ల్యాండ్ వాడు, ఇలా అంతస్తుల వారు రూరలైజేషన్ ఎకానమీ వచ్చి రూరల్ వస్తువులు, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని మరి కన్జంప్షన్, మరి డిస్ట్రిబ్యూషన్ రూరల్ ఏరియాలో జరిగేది. రూరల్ ఏరియాలో అగ్రికల్చర్స్కు తోడ్పడడానికి ఒక ఆర్టిజాన్ వ్యవస్థ కూడా వచ్చింది, అంటే వృత్తి పనుల వ్యవస్థలు కూడా వచ్చినాయి. సో ఈ విధంగా క్లోజ్డ్ ఎకానమీ తోటి సోషల్ చేంజెస్ కూడా వచ్చినాయి. ఏంటి అంటే సోషల్ చేంజెస్లో, సొసైటీలో చేంజెస్, ఏం చేంజెస్ వచ్చినాయి? మొట్టమొదటి చేంజెస్ ఎక్కడ వచ్చినాయంటే, మొట్టమొదటి చేంజెస్
ఏంటి ల్యాండ్ గ్రాంట్స్ పొందినటువంటి వాళ్ళు బాగా స్వామిలు అయినారు, అంటే బాగా ధనవంతులైనారు, ల్యాండ్ గ్రాంట్స్ పొందినటువంటి వాళ్ళు. ఇలా అయితే బ్రాహ్మణుల్లో కూడా రెండు వర్గాలు వచ్చినాయి. బ్రాహ్మణులు కూడా ఏది సొసైటీలో బ్రాహ్మణులు కూడా మిగతా ఏది ఇంతకుముందు ఉన్న 4 వర్ణ సిస్టమ్, 4 వర్ణాస్ అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, మరి ఈ 4 వర్ణ సిస్టమ్ బ్రేక్ అయిపోయి మరి ఈ షూట్ కాలేదు. మరి ఏది చేంజెస్ వచ్చే ఎప్పుడైతే పోస్ట్ గుప్తా పీరియడ్లో చేంజెస్ వచ్చి రైజ్ ఆఫ్ ల్యాండ్ లార్డిజం, ఫ్యూడలైజేషన్ ఆఫ్ ఎకానమీ వచ్చేటప్పటికి అంత ముందున్నటువంటి వర్ణ సిస్టమ్, 4 వర్ణ సిస్టమ్ సొసైటీలో కొంత మార్పు చెందింది. ఏంటి అంటే మార్పు చెందింది, ల్యాండ్ గ్రాంట్స్ ఎక్కువగా ఇస్తున్నారు కాబట్టి మరి ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చే వాటిని ఒక గ్రాంటింగ్ సిస్టానికి ఒక స్క్రైబర్స్ అవసరం వచ్చింది. స్క్రైబర్స్ అవసరం వచ్చింది అంటే రాత రాసేవాళ్ళు. ల్యాండ్ని ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళ పేరు, వాళ్ళ యొక్క డీటెయిల్స్, ఎప్పటిదాకా ఇస్తున్నాం ఏంటి అనేది డీటెయిల్స్గా రికార్డు మెయింటైన్ చేయాల్సి వచ్చింది. రికార్డు మెయింటెనర్స్ కావాల్సి వచ్చింది రాజులకు. రికార్డు మెయింటెనెన్స్ ఏమన్నారంటే కాయస్థాస్ అన్నారు. ఇంకా కరణమ్స్ అన్నారు. రూరల్ ఏరియాలో కరణములు అంటే రాత రాసే వాళ్ళు విలేజ్ భూములు లెక్క లేదా వాళ్ళు చేసే కరణములు, అది వివిధ పేర్లతో పిలిచారు. ఈ విధంగా నార్త్ ఇండియాలో కాయస్థాలు వచ్చారు. కాయస్థాలు ఎవరయ్యా అంటే ఈ ల్యాండ్ రికార్డ్స్ ఎవరికైతే దానాలు ఇస్తున్నారో వాటిని స్క్రైబ్ చేయడానికి, రాజు యొక్క ఆర్డర్స్ తయారు చేయడానికి ఒక నూతన వర్గం వచ్చింది. ఆ నూతన వర్గం ఈ సొసైటీలో వచ్చిన వర్గాన్ని ఏమన్నారంటే కాయస్థ వర్గము లేదా రికార్డ్ కీపర్స్ వర్గము. కాయస్థ వర్గము, రికార్డ్ కీపర్స్ వర్గము లేదా కరణములు అని అన్నారు. సో ఈ విధంగా కరణములు అని, కాయస్థలు అంటే రాజుల కింద, మరి చీఫ్స్ కింద, సామంతుల కింద, పెద్ద వాళ్ళను కాయస్థ వర్గం అన్నారు. తర్వాత రూరల్ ఏరియాలో వాళ్ళని ఏమన్నా కరణములు, రికార్డు కీపర్స్ కరణములు ఉన్నారు. ఈ ఒక వర్గం వచ్చింది. ఇంకా బ్రాహ్మణులలో కూడా 2 వర్గాలు వచ్చినాయి. ఒకటి బ్రాహ్మణులలో ఒక బ్రాహ్మణ వర్గం ఏంటి అంటే మొత్తం ల్యాండ్ గ్రాంట్స్ పొంది రిచువల్ అంటే ఈ యొక్క పూజా పునస్కారాలు చేసే బ్రాహ్మణులు ఒక వర్గంగా, అలా కాకుండా క్షత్రియుల దగ్గర మరి ఏది పురోహితులుగా చేరి లేదా మినిస్టర్గా చేరి మరి ఈ యొక్క రాజరికంలో ఉద్యోగస్తులుగా చేరినటువంటి వర్గం ఒక వర్గం. మరి పురోహితాన్ని చేసే వర్గం ఒక వర్గం. అయితే పురోహిత వర్గం మరి కన్నా పురోహిత వర్గాన్ని ఉన్నత వర్గంగా చూసేవాళ్ళు మరి మరి రాజుల కింద వాళ్ళు ఉన్నాళ్ళని, మరి వాళ్ళ కింద మినిస్టర్గా ఉన్న వాళ్ళను తక్కువ చూసినప్పుడు కానీ ఆర్థికంగా వాళ్ళే బాగా ఉండేవాళ్ళు. ఎవరు? ఆ బ్రాహ్మణులు. కానీ ఈ బ్రాహ్మణులు మాత్రం వీళ్ళకు పవిత్ర బ్రాహ్మణులు అనేవాళ్ళు, వీళ్ళకు పూజా పునస్కారాలు చేసేటువంటి. ఆ విధంగా బ్రాహ్మణుల్లో కూడా 2 వర్గాలు వచ్చింది. ఇంకోటి కల్చరైజేషన్ అంటే లోయర్ క్యాస్ట్ కూడా అప్పర్ క్యాస్ట్ హ్యాబిట్స్ను మరి సంస్కారాలను మరి అలవర్చుకోవడం, దాన్ని ఏమంటే బ్రాహ్మణైజేషన్, కల్చరైజేషన్ కూడా జరుగుతుంది. ఇది ఇలా బ్రాహ్మణులలో కూడా 2 వర్గాలు. క్షత్రియులలో కూడా రాజులు, ల్యాండ్ లార్డ్స్, మరి ల్యాండ్స్ కోల్పోయినటువంటి వాళ్ళు, చిన్న కమతాలు ఉన్నటువంటి వాళ్ళు, అసలే కొన్ని కోల్పోయినటువంటి వాళ్ళు రైతులుగా మారారు. ఈ విధంగా ల్యాండ్ లార్డ్స్లలో కూడా అంతస్తులు ఉన్నాయి. ల్యాండ్ లార్డ్స్లలో కూడా అంతస్తుల వర్గం ఉన్నది. ఆ విధంగా పెద్ద ల్యాండ్స్ పెద్ద ఎస్టేట్లు ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్స్, భూ కమతాలు ఉన్న ల్యాండ్ లార్డ్స్, చిన్న ల్యాండ్ లార్డ్స్, మరి మధ్యవర్తులు
మరి తర్వాత రైతు. ఈ విధంగా అగ్రికల్చర్ వ్యవస్థలో, అగ్రేరియన్ ఎకానమీలో ఇలాంటి ల్యాండ్ లార్డింగ్ సిస్టమ్ మరి ఫ్యూడలైజేషన్ ఎకానమీ మరి వచ్చింది. ఆ దాంట్లో సొసైటీలో కూడా మా క్షత్రియులలో కూడా మరి పెద్ద రాజులు, రాజాది రాజులు, చక్రవర్తులు, మహారాజాలు, ఫ్యూడల్ చీఫ్స్, సామంత రాజులు, ఈ విధంగా వాళ్ళల్లో కూడా క్షత్రియులలో కూడా మరి వర్గాలు, చిన్న క్షత్రియులు, చిన్న భూస్వాములు, చిన్న చిన్న కమతాలు ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద 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 చక్రవర్తి రాజులు, పెద్ద పెద్ద ఉన్నటువంటి రాజ్యాలు, భూభాగాలు ఉన్నటువంటి వాళ్ళు చక్రవర్తులని. సో ఈ విధంగా క్షత్రియులలో కూడా వర్గాలు, క్షత్రియులలో కూడా వర్గాలు. కొంతమంది క్షత్రియులు రూరల్ క్షత్రియులలో రాజులు, మన వాళ్ళల్లో సైన్యంలో ఉండేటువంటి వాళ్ళు, వారి ఇంకా ఏది ఉద్యోగాల్లో ఉండేటువంటి వాళ్ళు, ఉద్యోగ స్వామ్యం అనేటువంటిది. ఆ విధంగా క్షత్రియులు, బ్రాహ్మణులు అంటే చూడండి, ఈ టైంలో క్షత్రియులు అంటే ట్రైబల్ చీఫ్స్ కొంతమంది ట్రైబల్ రాజులు క్షత్రియులుగా ప్రకటించారు. ఫారెన్ దండయాత్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా క్షత్రియులుగా రికగ్నైజ్. అంటే ఈ క్షత్రియ వర్గము పెరుగుతూ వచ్చిందంటే ట్రైబల్ రాజులు కూడా క్షత్రియులైనారు. హిందూ క్యాస్ట్ సిస్టమ్ క్షత్రియులైనారు. మరి శూద్రులు కూడా ఏది పరిపాలనలోకి వస్తే వాళ్ళను కూడా క్షత్రియులు ప్రకటించారు. ఎవరు ప్రకటించారు? బ్రాహ్మణులు. ఎవరైతే రాజరికానికి వస్తారో, ఎక్కడి నుంచి అయినా వచ్చి రాని కానీ వాళ్ళనందరినీ క్షత్రియులుగా ప్రకటించారు. సో ఆ విధంగా క్షత్రియులలో కూడా వర్గాలు వచ్చాయి. మొదటి క్షత్రియులు అసలు మొదటి నుంచి వచ్చినటువంటి వాళ్ళు, లేదా మధ్యలో ఏది ట్రైబల్ చీఫ్స్ ను రికగ్నైజ్ చేయడం, ఫారెన్ దండయాత్రల వాళ్ళను క్షత్రియులు రికగ్నైజ్ చేయడం. మరి ఇలా సొసైటీలో క్షత్రియులు కూడా వర్గాలుగా వచ్చినాయి. క్షత్రియులు కాకుండా వైశ్యులు కూడా, వైశ్యులలో కూడా వైశ్యులు వృత్తి, ట్రేడ్ అండ్ కామర్స్. కొంతమంది చిన్న వ్యాపారులు వదులుకొని వాళ్ళు కూడా కొంతమంది అగ్రికల్చర్లో వచ్చినారు. చిన్న రూరల్ ఏరియాలో వచ్చి వ్యవసాయ పనులు చేసుకోవడం మొదలు పెట్టారు. ఆ విధంగా క్షత్రియులు వైశ్యులు కూడా మరి చిన్న వ్యాపారం, చిరు వ్యాపారులు, పెట్టి వ్యాపారులు, పెద్ద వ్యాపారులు కాకుండా చిన్న వ్యాపారులు, పెద్ద వ్యాపారులు, చిన్న వ్యాపారులు, వాళ్ళల్లో కూడా వ్యాపారస్తులు అంతస్తులు వచ్చినాయి. వైశ్యులు మొత్తానికి వాళ్ళు ఒక వర్తక వ్యాపారానికి వాళ్ళు ఉన్నారు, కానీ వ్యవసాయం చేసేదంతా వదిలిపెట్టారు. ఎవరు? వైశ్యులు. కాబట్టి వైశ్యులు బాగా ఎప్పుడైతే వర్తక వ్యాపారం క్షీణించిందో వైశ్యుల యొక్క స్థితిగతులు కూడా బాగా క్షీణించినాయి. పోస్ట్ గుప్తా పీరియడ్లో వైశ్యులు చాలా అధోగతి పాలైనారని చెప్పబడుతుంది. ఆ విధంగా వైశ్యులు కొందరు శూద్రులుగా మారారు, వ్యవసాయం చేసుకోవడం మొదలుపెట్టారు. ట్రేడ్ అండ్ కామర్స్ వదిలిపెట్టి ట్రేడ్ అండ్ కామర్స్ లోకలైజ్డ్ అయింది. కాబట్టి పెద్ద పెద్ద వ్యాపారులు కూడా వాళ్ళ వ్యాపారాన్ని వదిలిపెట్టి ల్యాండ్స్ మీద కొన్ని ల్యాండ్స్ కొనుక్కొని వ్యవసాయదారులుగా మారారు. వైశ్యుల స్థితి కూడా మారిపోయింది. అంటే వైశ్యులలో కూడా మరి ట్రేడ్ అండ్ కామర్స్ బలహీనం కావడంతో వైశ్యులు కూడా కొంతమంది వివిధ వృత్తులు చేపట్టారు. ఆ మిగతా చిన్న చిన్న వృత్తులు చేపట్టారు. కొంతమంది వ్యవసాయదారులుగా సెటిల్ అయిన. అంటే వైశ్యుల స్థితి క్షీణించింది. ఎందుకు క్షీణించింది? ట్రేడ్ అండ్ కామర్స్ క్షీణించింది కాబట్టి వైశ్యుల స్థితిగతులు క్షీణించాయి ఈ కాలంలో, పోస్ట్ గుప్తా పీరియడ్. మరి శూద్రులు ఏమైంది? శూద్రులు వైశ్యులు వదిలిపెట్టినటువంటి యొక్క వ్యవసాయాన్ని శూద్రులు అడాప్ట్ చేసుకున్నారు. ఆ విధంగా శూద్రులలో మరి భూములు, పిజెంట్స్, రైతులు, ఇండివిజువల్ రైతులు,
ఇంత ఉన్నటువంటి స్లేవరీ వ్యవస్థ, వెట్టి చాకిరి వ్యవస్థ పోయింది. శూద్రుల యొక్క స్ట్రెంగ్త్ పెరిగింది. శూద్రులు అంటే ఎవరు అంటే ఎవరైతే వ్యవసాయం చేసుకుంటారో, వివిధ వృత్తులు చేసుకుంటారో వాళ్ళు శూద్రులు అంటే వాళ్ళ స్ట్రెంగ్త్ పెరిగింది. అంటే రూరలైజేషన్ ఎకానమీ వచ్చే వరకు ఏమైంది, ఈ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యేటువంటి వాళ్ళు ఎక్కువైనారు కాబట్టి శూద్రుల స్ట్రెంత్ ఎక్కువైంది. అంతేకాకుండా అగ్రికల్చర్ సహాయంగా ఉండేటువంటి ఈ యొక్క ఆర్టిజాన్ వర్గం కూడా శూద్రుల కిందికి వస్తారు. ఈ ఆర్టిజాన్ వర్గంలో అంటే రూరల్ ఏరియా ఉంటే కమ్మరి, కుమ్మరి, చాకలి, మరి వడ్రంగి, కంసాలి వాళ్ళు కూడా శూద్రుల కిందికి వస్తారు. వృత్తి పనుల వాళ్ళు కూడా శూద్రుల కిందికి వస్తారు. కాబట్టి శూద్రుల స్ట్రెంత్ పెరిగి శూద్రులు ఇంతకుముందు ఉన్నటువంటి స్లేవరీ బానిసత్వం పోయి శూద్రులు మరి బాగా శూద్రులలో కూడా వర్గాలు వచ్చినాయి. వర్గాలు ఎట్లా అంటే భూమిని ఉన్నటువంటి వాళ్ళు, భూమిని పొందినటువంటి వాళ్ళు శూద్రులు, ఇండివిజువల్ భూమిని పొందినటువంటి వాళ్ళు శూద్రులు శూద్రాస్ గా మారారు. రిచ్ కమ్యూనిటీస్ గా మారారు. వాళ్ళు శూద్రులు రిచ్ కమ్యూనిటీస్ గా మారారు. ఎవరు శూద్రులు, రిచ్ కమ్యూనిటీస్ ఆఫ్ శూద్రులు. ఆ విధంగా మనం తెలంగాణలో చూడవచ్చు. ఎవరైతే కమ్మాసు, రెడ్డిసు, వెలమాసు, అట్లనే మరి వివిధ ఏరియాలో వల్లాలాసు అని కర్ణాటకలో, తమిళనాడులో సో వివిధ వర్గాల వాళ్ళు భూమిని ఎవరైతే వాళ్ళ హోల్డింగ్స్ లో ఉన్నారో వాళ్ళు బలమైన శూద్రులుగా మరి వచ్చారు. ఆ తర్వాత శూద్రులలో వృత్తి పనుల వాళ్ళు ఏ వృత్తి చేసేటువంటి వాళ్ళు ఒక జాతిగా ఒక క్యాస్ట్గా ఎమర్జైంది. ఆ విధంగా శూద్రులలో ప్రొలిఫరేషన్ ఆఫ్ ది క్యాస్ట్ అంటే ఇంక్రీజ్ ది క్యాస్ట్ అనేది బాగా శూద్రులలో ఎన్నో క్యాస్టులు వచ్చినాయి. వృత్తిపరంగా ప్రెజెంట్ క్యాస్ట్ అని, తర్వాత వృత్తి పని కంసాలి క్యాస్ట్ అని, కమ్మరి క్యాస్ట్ అని, చాకలి క్యాస్ట్ అని, చాకలి కులం అని. సో వివిధ కులాలు జాతులు వాళ్ళని జాతులు అంటారు. జాతులే కులాలుగా ఏదైతే వృత్తి చేపడతారో వాళ్ళు వివిధ జాతులుగా వర్గాలుగా ఏర్పడ్డాయి. ఇంకా వీళ్ళు కాకుండా మ్యారేజ్ వ్యవస్థ కూడా ఎలా ఉందంటే ఇక్కడ సొంత వాళ్ళను ఆ యొక్క గ్రూప్ నుంచి చేసుకునే వాళ్ళను ఎండోగమి అంటారు. ఆ గ్రూప్ కాకుండా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు మళ్ళా వాళ్ళు ఒక వర్గంగా దాన్ని ఎగ్జోగమి అంటారు. ఎగ్జోగమి వివాహాలు రెండు కూడా ఉండేవి. ఆ విధంగా కొత్త క్యాస్టులు వచ్చినాయి. ఆ విధంగా క్యాస్ట్ కొత్తదే వచ్చింది. ఆ విధంగా బ్రాహ్మణుల వర్గాలు వచ్చినాయి, క్షత్రియుల వర్గాలు వచ్చినాయి. ఆ విధంగా వైశ్యులలో కూడా మరి వైశ్యులు చాలా బీద స్థితి, వాళ్ళ యొక్క స్టేటస్ తగ్గిపోయింది. అంత ముందున్నటువంటి ఒక వైభవం వైశ్యులకు లేకుండా పోయింది. శూద్రులు మాత్రం ఏది స్లేవరీ పోయింది, వాళ్ళలో వెట్టి చాకిరి పోయి శూద్రులు వివిధ వర్గాలుగా శూద్రులు వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ వచ్చింది. ఏదైతే వృత్తుల పరంగా ప్రొలిఫరేషన్ ఆఫ్ ది క్యాస్ట్ వచ్చింది. వివిధ వృత్తిపరంగా క్యాస్టులు ఉద్భవించినాయి. వృత్తిపరమైన క్యాస్టులు ఉద్భవించినాయి. ఇది సోషల్ చేంజ్లో వచ్చినటువంటి మార్పు. సోషల్ చేంజ్లో మరి ఇంకా వ్యవస్థ ఏంటి అంటే అన్టచబుల్స్. మొట్టమొదటిగా అన్టచబుల్స్ లేకుంది. కానీ గుప్తా పీరియడ్కి మరి పోస్ట్ గుప్తా పీరియడ్లో వాళ్ళ యొక్క అన్టచబుల్ అంటే లోయర్ పొల్యూటెడ్ వస్తువులు ముట్టుకొని ఆ వృత్తులు చేపట్టినటువంటి వాళ్ళను అన్టచబుల్ వర్గంగా చూశారు. అన్టచబుల్ అంటే వాళ్ళు ఎక్కడ నివసించాలంటే అన్టచబుల్స్ భూములు ఉండవు. వాళ్ళు ఎక్కడ నివసించాలంటే అన్టచబుల్స్ కు విలేజ్ అవతల నివసించాలి. వాళ్ళ యొక్క సైట్ పడితే పొల్యూటెడ్ అవుతుందని అనుకుంటారు మిగతా అప్పర్ వర్గాలు. సో ఆ విధంగా అన్టచబుల్ కమ్యూనిటీ ఇంక్రీజ్ అయింది పోస్ట్ గుప్తా పీరియడ్ లో.
ఆ విధంగా అన్టచబుల్ కమ్యూనిటీ అంటరానిత వాళ్ళని చెప్పినటువంటి యువాన్ చువాంగ్ చెప్పాడు, పాయి అని చెప్పాడు. మరి అర్జున్ కాలంలో, పోస్టుగుప్తా కాలంలో పాయి అని చెప్పాడు. తర్వాత మిగతా వాళ్ళు అందరు కూడా చెప్పారు. ఇది ఈ యొక్క అన్టచబుల్ కమ్యూనిటీ. ఇంకా దిగజారి లోయర్ వృత్తులు చేపట్టినటువంటి వాళ్ళు, పొల్యూటెడ్ వృత్తులు చేపట్టేటువంటి వాళ్ళు, షూ మేకర్స్ ను, డెడ్ బాడీ మాదిగా వీళ్ళటువంటి వాళ్ళను అన్టచబుల్ కమ్యూనిటీగా ఒక పెద్ద వర్గంగా ఎమర్జ్ చేయింది. ఇది గుప్తాస్ నుంచి పోస్ట్ గుప్తాస్ కాలంలో వచ్చినటువంటి కాలంలో అన్టచబుల్ పెద్ద వర్గంగా ఎమర్జ్ చేయింది. పొల్యూటెడ్ జాబ్ చేసే వాళ్ళు, విలేజ్ అవతల నివసించే వాళ్ళు, మరి అంటరాని వాళ్ళుగా వాళ్ళు ఒక పెద్ద వ్యవస్థ కూడా వచ్చింది. అది కాకుండా పొజిషన్ ఆఫ్ ఉమెన్ పొజిషన్ ఎలా ఉంది అంటే, ఈ హిందూ సొసైటీలో ప్యాట్రియాటికల్ వ్యవస్థ, ఫాదరే హెడ్. ఇక మనుస్మృతి ప్రకారంగా, ఇంకా ధర్మశాస్త్రాల ప్రకారంగా స్త్రీకి ఆస్తి హక్కు లేదు. ఏమి ఆస్తి హక్కు అంటే స్త్రీధనం అని ఇస్తారు. స్త్రీధనం అంటే ఏంటంటే మ్యారేజ్ టైంలో ఏంటి, ఆర్నమెంట్స్, మరి పాత్రలు, ఇవి ఇచ్చారు. కానీ నిజమైనటువంటి ప్రాపర్టీలో హక్కు లేకుండా చేశారు. ప్రాపర్టీలో స్త్రీకి హక్కు లేదు. ఇంకా చదువు సంధ్యలు కూడా చదువుకునే హక్కు కూడా లేదు. మరి మగవాళ్ళతో సమాన హక్కులు లేకుండా చేయడమే కాకుండా సతీ ప్రాక్టీస్ అంటే భర్త చనిపోతే భార్య ఆ స్థితి మీద పడేటువంటి ప్రాక్టీస్ కూడా ఆచరణలోకి వచ్చింది. ఎప్పుడు వచ్చింది ఇది? ఈ యొక్క పోస్ట్ గుప్తా కాలంలో, గుప్తుల కాలంలో మనకి కనిపిస్తుంది. సతీ ప్రాక్టీస్, డీగ్రేడేషన్ ఆఫ్ ఉమెన్ అంతస్తు తగ్గిపోయింది. ఉమెన్ ఎప్పుడైనా తండ్రి ఆధీనంలో, భర్త ఆధీనంలో, కుమారుని ఆధీనంలో మాత్రమే ఉండాలి. స్వేచ్ఛ లేదు. మరి విడో సిస్టమ్ కూడా ఉండేది. ఆ తర్వాత పునర్వివాహం లేదు, విద్య మరి ఆస్తి హక్కులు కూడా లేదు. ఆ విధంగా ఉమెన్ పొజిషన్ ఎడ్యుకేషన్లో కానీ మిగతా చోట్ల కూడా అన్నింటిలో కూడా డీగ్రేడ్ అయ్యింది పొజిషన్. సతీ ప్రాక్టీస్ అనేటువంటి యొక్క చెడు ఆచారం, ప్యాట్రియార్క్ ఫాదర్, మేల్ డామినేషన్ సొసైటీ వచ్చింది. ఎప్పుడు? గుప్తాస్, పోస్ట్ గుప్తాస్ కాలంలో మేల్ డామినేషన్ సొసైటీ, ప్యాట్రియార్టికల్ ఫ్యామిలీ సొసైటీ. స్త్రీకి ఆస్తిలో హక్కు లేదు, ఓన్లీ పురుషులకు హక్కు ఉంటుంది. స్త్రీధనం అని ఏంటంటే ఆర్నమెంట్స్ అవి ఇవి ఏదో అప్పుడు పెళ్లి అప్పుడు కొంత ఇస్తారు, ఆ తర్వాత ఏ హక్కు లేదు, అసలు నిజమైన హక్కు లేనే లేదు. ఆ విధంగా పొజిషన్ ఆఫ్ ఉమెన్ వాజ్ డిగ్రేడెడ్ ఇన్ పోస్ట్ గుప్తా పీరియడ్. అన్టచబుల్ క్లాస్, వాళ్ళు ఎక్కడ నివసించాలి? అంటరాని వాళ్ళు విలేజ్ అవతల్లో నివసించాలి. ఆ విధంగా వాళ్ళ పొజిషన్, వాళ్ళ స్ట్రెంత్ పెరిగింది, వాళ్ళ యొక్క పెద్ద వర్గంగా మొదలైంది అన్టచబుల్ క్లాస్ వర్గం. అంతకుముందు కొంత ఉండేది, అన్టచబుల్ క్లాస్ కూడా అంతకుముందు కూడా ఉండేది. కానీ గుప్తుల కాలం ఉన్న వాళ్ళ స్ట్రెంత్ పెరిగే వరకు వాళ్ళను వర్గంగా, పంచమ వర్గంగా, 4 వర్ణాస్ కాకుండా 5th వర్ణ పంచమ వర్గముగా గుర్తించడం జరిగింది. ఆ విధంగా సోషల్ చేంజెస్ వచ్చినాయి. అంటే ఎకనామిక్ చేంజెస్ వచ్చేటప్పటికి సోషల్ చేంజెస్ వచ్చింది. సోషల్ చేంజెస్ లో క్లోజ్డ్ ఎకానమీలో వివిధ రకాలైనటువంటి క్యాస్టులు, వృత్తిపరమైన క్యాస్టులు, శూద్రాసు స్ట్రెంత్ పెరిగింది. శూద్రాసులో వివిధ కులాలు వచ్చినాయి. వివిధ కులాలు వృత్తిపరంగా మరి కల్టివేషన్ చేసేవాళ్ళు పిజెంట్స్ అన్నారు, మరి భూములు పట్టుకుని చేసేటువంటి వాళ్ళను టెనెంట్స్ అన్నారు, కౌలుదారులు అన్నారు, ఇంకా మరి మరి వృత్తులు చేసేవాళ్ళు వృత్తి పని వాళ్ళు అన్నారు, జాతులు. ఈ విధంగా జాతులు లేదా కులాలుగా శూద్రాసు ఎన్నో కులాలుగా వచ్చినాయి. ఇంకా మరి ఫారిన్ ట్రైబల్స్ కూడా మన హిందూయిజేషన్ జరిగింది. ట్రైబల్స్ హిందువులుగా, బుద్ధిస్టులుగా, మరి
జైనిస్టులుగా మార్చారు కాబట్టి వాళ్ళు ఇంకొక కులంగా, అంటే ఇది ఈ కులాలు వ్యవస్థ మరి ఏది సోషల్ స్ట్రాటిఫికేషన్ పెరిగింది. అంటే కొంతమందిని క్షత్రియులుగా తీసుకున్నారు ట్రైబల్స్, లేదా ఫారినర్స్ క్షత్రియులుగా తీసుకున్నారు, మరి ఫారినర్స్ గా వాళ్ళ అమ్మడి వచ్చినటువంటి వాళ్ళు పని వాళ్ళను శూద్రులుగా చండాలు వివిధ వర్గాల్లోకి నెట్టేశారు. సో ఆ విధంగా ప్రొలిఫరేషన్ ఆఫ్ ది క్యాస్ట్ వ్యవస్థ వచ్చింది. వివిధ కులాలు వృత్తి బట్టి కులాల వ్యవస్థ వచ్చింది. ఆ విధంగా మన సొసైటీలో కూడా మార్పులు వచ్చినాయి. పోస్ట్ గుప్తా కాలంలో వచ్చినటువంటి మార్పులు మరి ఆ తర్వాత ఎర్లీ మిడివల్ పీరియడ్ లో కూడా ఇవే వ్యవస్థలు కనిపిస్తాయి. మిడివల్ పీరియడ్కు మార్గము వేసినటువంటిది ఏంటంటే గుప్తా పీరియడ్, పోస్ట్ గుప్తా పీరియడ్ లేడ్ ది ఫౌండేషన్ ఫర్ ది మిడివల్ పీరియడ్, ఎర్లీ మిడివల్ పీరియడ్ అండ్ లేటర్ మిడివల్ పీరియడ్ లో ఈ వ్యవస్థలన్నీ కూడా ఉన్నాయి. ఏ వ్యవస్థలు? ల్యాండ్ లార్డిజం, మరి ల్యాండ్ లార్డ్ కింద ఇంటర్మీడియట్స్, కల్టివేటర్స్ ఆ విధంగా రిలీజియస్ హెడ్స్, బ్రాహ్మణులు వాళ్ళ సొంత భూములు పొంది టెంపుల్స్ లో కూడా భూములు, టెంపుల్స్ లో కూడా వృత్తుల వాళ్ళు ఉంటారు, ఏమైనా మ్యూజిషియన్స్ ఉంటారు, నాట్యకర్తలు ఉంటారు, మరి టెంపుల్కి అవసరమైనటువంటి పాలు సప్లై చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ల్యాండ్ గ్రాంట్స్ ఇస్తారు. ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చిన గ్రాంట్ లో నుంచి వాళ్ళకు కూడా షేర్ వస్తుంది అన్నట్టు. ఇది ఈ యొక్క వచ్చిన దాని నుంచి అందరూ షేర్ తీసుకుంటారు. టెంపుల్ కూడా వివిధ వృత్తుల వాళ్ళు కావాలి. టెంపుల్ మెయింటెనెన్స్ కూడా బ్రాహ్మణులు ఒక్కలే కాదు టెంపుల్కి ఉండాల్సింది. బ్రాహ్మణులు కాకుండా పాలు సప్లై చేసేవాళ్ళు, గోవులు సప్లై చేసేవాళ్ళు, మరి టెంపుల్స్ కు మరి ఏది ధాన్యం సప్లై చేసేవాళ్ళు. ఇదంతా రావాలంటే టెంపుల్ కు ల్యాండ్ గ్రాంట్, టెంపుల్స్ కు ఏది టెంపుల్ కు భూములు ఇచ్చారు. దాన్ని దేవదాన భూములు అంటారు. దేవదాన భూముల మీద ఇంతమంది టెంపుల్ మీద ఆధారపడినటువంటి వాళ్ళందరూ కూడా ఈ భూమి మీదనే బ్రతకాల్సి వస్తుంది. వాళ్ళ యొక్క శాలరీస్ కానీ, అంటే వాళ్ళకు వచ్చేటువంటి యొక్క ఈ యొక్క కలెక్షన్ నుంచి, అంటే కలెక్షన్ ముఖ్యంగా మిడివల్ పీరియడ్లో ఏం కలెక్షన్ చేసేదంటే రాజులు కానీ సామంతులు కానీ మొత్తం మీద పంటనే ఎక్కువగా కలెక్షన్ చేసేది. ఆ పంటనే మిగతా వాళ్లకు షేర్ చేసేవాళ్ళు. ఆ విధంగా రైతులు కూడా మరి ఏది కారుకు అని మాట్లాడుకునే వాళ్ళు, కారుకు సాకల వాళ్ళకు, మంగలి వాళ్ళకు, కుమ్మరి వాళ్ళకు, కార్పెంటర్ వాళ్ళకు, మరి మిగతా బ్రాహ్మణులకు కూడా కారుకు ఇంత ఇచ్చేటువంటి ఏర్పాటు. అంటే సంవత్సరానికి 2 కార్లు పంట పండుతుంది రైతులకు. ఆ రైతులు 2 కార్లలో వాళ్ళకు ఏది వ్యవసాయంలో సాయపడ్డోళ్ళకు, వాళ్ళకు మిగతా వాళ్ళకు సాయపడినటువంటి వాళ్ళకు ఆ 6 నెలలకు ఒకసారి పేమెంట్ చేసే సిస్టమ్ వచ్చింది. దాన్ని ఏమంటారంటే దాన్ని ఏమంటారంటే జజమాని సిస్టమ్ అంటారు. జజమాని సిస్టమ్ అంటే గివ్ అండ్ టేక్ రిలేషన్, జాజమాని సిస్టమ్ అంటారు. దాన్ని జాజమాని సిస్టమ్ వచ్చింది. ఇది మిడివల్ పీరియడ్. ఆ విధంగా గివ్ అండ్ టేక్ రిలేషన్స్ రూరల్ ఏరియాలో, బార్టర్ సిస్టమ్. ఆ విధంగా మరి ట్యాక్స్, రాజులు కూడా ఫుడ్ని ట్యాక్స్ గా కలెక్ట్ చేసి అవి ఫుడ్ కార్పొరేషన్ గా మరి వాళ్ళు నిల్వ చేసి, ఎప్పుడైనా కరువు కాటకాలు వస్తే ఆ రాజులు ఆ యొక్క ఫుడ్ రిలీజ్ చేసి ప్రజలను ఆదుకునేటువంటి వాళ్ళు. కానీ ఇదంతా కూడా మారిపోయిన తర్వాత ఏది మోడర్న్ పీరియడ్ లో వచ్చేవరకు ఇదంతా మారిపోయి మరి బ్రిటిష్ పీరియడ్ లో ఎన్నో కరువు కాటకాలు వచ్చినాయి. అట్లాంటి కరువు కాటకాలు మరి ఆ విధంగా మరి ఏది మిడివల్ పీరియడ్లో, రాజుల కాలం పీరియడ్లో అలాంటి కరువు కాటకాలు రాలేదు. ఎందుకంటే పంటనే ప్రజలు తినే ఆహారాన్ని ట్యాక్స్ గా తీసి దాన్ని నిల్వ చేశారు గిడ్డంగులలో.
మరి కరువు కాటకాలు వచ్చినప్పుడు ఆ పంటను మళ్ళీ రిలీజ్ చేశారు. దాంతో కరువు కాటకాలలో ప్రజలు చనిపోవడం తక్కువగా ఉండేది. రాజుల కాలంలో, మరి మిడివల్ పీరియడ్లో, పోస్ట్ గుప్తా పీరియడ్లో ఇలాంటి వ్యవస్థ రావటం జరిగింది. అది ఈరోజు మనం రూరలైజేషన్ ఎఫెక్ట్ ఎకానమీ, సోషల్ స్ట్రాటిఫికేషన్, మరి సోషల్ చేంజెస్ వచ్చినట్టుగా